హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆఫీస్లో టీమ్ అవుటింగ్ పెట్టారనమాట ఆఫీస్ అందరికీ. మా ఆఫీస్లో ఇండియాలో ఒక 500 లోపు ఎంప్లాయీస్ ఉంటారు. సో టీమ్ అవుటింగ్ పెట్టారనమాట అందరికీ. మాది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఫ్రెషర్కి వరకు 5 days వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, మా వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్, ఇంకా అందరూ అక్కడి నుంచొని బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది 22 సెప్టెంబర్ జరిగింది. బస్లో ఇంకా అందరూ లేచి మాకు ఆఫీస్ నుంచి రిసార్ట్కి 1 hour డిస్టెన్స్ అనమాట. సో ఆ 1 hourలో కొంచెం ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో మేము అందరం డ్యాన్స్ చేసాము. డ్యాన్స్ చేసే దగ్గర నేను రా వీడియోనే పెడతాను అనమాట. చూడండి, ఇక్కడ మా హెచ్ఆర్ వచ్చేసి అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంది. వచ్చి వెయ్యండి 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 అని అందరినీ పిలుస్తున్నారనమాట. వీళ్ళు ఫ్రెషర్స్, వీళ్ళు డైలీ ఆఫీస్కి వెళ్తారు. అండ్ మేమేమో మాకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రెషర్స్ కాకుండా ఉన్న వాళ్ళకి. ఇంకా అందరూ సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాం. మమ్మల్ని కూడా లాగుతూ ఉన్నారనమాట, రండి రండి అని. మేము ఇంకా వద్దామని లేస్తున్నాము. నేను మా ఫ్రెండ్ చందు అనమాట. మేము సేమ్ టీము, మేము డెవలపర్స్ అనమాట. ఇంకా మేము లేచి ఇంకా రెడీ అవుతున్నాం డ్యాన్స్ వేయడానికి. ఇక్కడంతా నేను రాగా పెడతాను, మీరు చూడండి. మేము వేసిన డ్యాన్స్ అంతా రాగా పెడతాను, చూడండి. సింపిరి సుట్టుదాన్ని శబలి రకల సుట్టదాన్ని సేతులెక్కి పెట్టేదాన్ని ఉంగరాలు పెట్టేదాన్ని నేనటువంటి దండాడదాన్ని కాదు బాబో, కాసరు బైకు మీద రారు బాబా. నేనటువంటి దండాడదాన్ని కాదు బాబో, కాసరు బైకు మీద రారు బాబా. టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రానుకో అంటే కళ్ళు ఎర్ర చేసినావు. నేనటంటి దండాడదాన్ని కాదు బాబో, పిలవగానే నేను రాను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబో, పిలవగానే నేను రాను బాబా. నేనటంటి కాదు బాబో, నీ నాటోడికి సను ఇవ్వను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబో, నీ నాటోడికి సను ఇవ్వను బాబా. పిచ్చోడైపోయానే నీ ప్రేమ కోసం, నేను పిచ్చోడైపోయానే నీ కళ్ళు పేర్కొను చూడనే.
security. अभी के लिए 2, 3. సో ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా 1 అవర్ అయిపోయాక మేము వెళ్ళాల్సిన రిసార్ట్కి అయితే వచ్చేసాము. మేము మోస్ట్లీ ఎవరికైతే ఓన్ వెహికల్స్ లేవో వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్లో వచ్చాము. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేయచ్చు. మేమంటే బయట నుంచి వస్తున్నాం కదా, మేమేం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేమందరం బస్సులోనే, అయినా కావాలనే బస్సులో వెళ్ళాము. ఎందుకంటే బస్సులో అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అందరు కొత్త టీము కొత్త ఆఫీస్ కదా, సో అందరు తెలుస్తారని వెళ్ళాము. ఇంకెళ్ళంగానే మాకు డ్రింక్ ఇచ్చారనమాట. లైక్ అది ఎలా ఉందంటే B1 న్యాచురల్స్ ఉంది కదా మనకి, గువా ఫ్లేవర్ అలా ఉంది. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని 2 cups వేసేసాను. ఇంకా తర్వాత ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారనమాట. మేము వచ్చేసరికి చాలామంది లీడ్స్ అక్కడికి వెళ్ళి రీచ్ అయిపోయారు. ఎవరైతే బస్సులో రాలేదో ఓన్ వెహికల్స్లో వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తారు కదా, వితిన్ ½ an hourలో వచ్చేసారు. మేమే చిన్నగా ఎంజాయ్ చేస్తూ బస్సులో లేట్గా వచ్చామన్నమాట. నాకైతే ఇక్కడ క్రికెట్ ఓన్లీ జెంట్స్ ఆడుతున్నారు. నాకైతే అక్కడ ఉన్నంతసేపటి కన్నా బస్సులోనే బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. ఇంకా అక్కడ అందరు వాటర్ బాటిల్స్ అన్నీ సర్వ్ చేస్తున్నారు అనమాట. మేమేమో కూర్చొని మా టీం వాళ్ళందరం కొత్త కదా, అప్పుడే ఫస్ట్ టైం అందరిని ఒకళ్ళం చూసుకుంటున్నాము. సో మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ రిసార్ట్లో ఉన్నంతసేపు ఎక్కువ నేను, శ్రీనివాస్, చందు, శ్రీనివాస్ అంటే మా QA అతను, నేను చందు డెవలపర్స్ అనమాట మా టీంలో. సో మా టీం అతను కూడా QA అతను. ఇంకా మేము ముగ్గురం ఒక గ్యాంగ్లా కూర్చొని ఇంకా ఏదైనా ఆడుకోవడం చేస్తున్నాం అనమాట. అక్కడికి వచ్చాక కొంతమంది నాకు తెలియని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారంటే వాళ్ళకి నేను తెలుసు, నాకు వాళ్ళు తెలియదు. ప్రీవియస్ కంపెనీలో వేరే ప్రాజెక్ట్ అంట మా కంపెనీ. సో ఇంకా అందరం అలా కూర్చొని ఆ తర్వాత శ్రావణ్ గారు ఇంకా సుబ్బారెడ్డి గారు వాళ్ళు కూడా QA లీడ్స్ అనమాట. ఇంకా వీళ్ళందరూ ఇంకా అందరితో కూర్చొని మాట్లాడుతున్నాం. ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ అమెరికన్స్, వాళ్ళే మా స్ట్రాటస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, CEO అనమాట. CEO స్ట్రాటస్కి, మా కంపెనీ నేమ్ స్ట్రాటస్ టెక్ అనమాట. మా కంపెనీకి CEO ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇలా మాకు రిసార్ట్కి తీసుకెళ్తారంట. టీమ్ అవుటింగ్ అండ్ టౌన్ హాల్ మీటింగ్స్ జరుగుతాయి. టౌన్ హాల్ మీటింగ్స్ 3 monthsకి ఒకసారి జరుగుతుంది. ఇలా టీమ్ అవుటింగ్ ఏమో 6 monthsకి ఒకసారి జరిగిద్దంట. వాళ్ళు వస్తారంట ఇండియాకి US నుంచి. సో వచ్చినప్పుడల్లా ఇలా జరిగిద్ది. ఇంకా అక్కడ క్రికెట్ ఆడే వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు ముందే మేము వెళ్ళేసరికి ఆడుతున్నారు కాబట్టి కొంతమంది జెంట్స్ ఆర్ ఉమెన్ ఆడడానికైనా ఛాన్స్ లేదు, వాళ్ళ టీం ఇంకా డిసైడ్ అయిపోయారు. సో ఇంకా మేము అందరం వచ్చి ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అందరినీ వచ్చి నాకు హాయ్ చెప్పండి, నేను నా వ్లాగ్లో యాడ్ చేస్తాను మీ అందరినీ అంటే ఇంకా అందరు ఆడుతున్నారు. వీళ్ళు ఫ్రెషర్స్, దివ్య ఇంకా అతని పేరు ఐడియా లేదు, దివ్య. తిను మాతో డాన్స్ వేసింది బస్లో. ముందే తెలుసు, నేను ఆఫీస్కి ఒక 2 times వెళ్ళినప్పుడు సో పరిచయం అనమాట తిను దివ్య. వీళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్ళి ఫ్రెషర్స్ అంటే 2 years ఎక్స్పీరియన్స్డ్, బట్ వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి ఆఫీస్ ఉందన్నమాట. సో 5 days వెళ్ళాలి. మా ఆఫీస్ చిన్నది, ఎందుకంటే ఎవరు మా ఆఫీస్కి వెళ్ళాం, మోస్ట్లీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమే ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకా అందరము ఆఫీస్కి ఈరోజే వచ్చి అందరం బాగా మీట్ అయ్యేసరికి అందరికీ చాలా నచ్చిందనమాట. అందరు కూర్చొని ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ, మేమంటే జస్ట్ ఐటీలో ఒక 2-3 years నుంచే ఉంటున్నాము. ఇక్కడ ఒక 20-30 years నుంచి ఐటీ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ రోజైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ బిలియార్డ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది మాకు రాదు, మాకెవ్వరికి రాదు. అయితే అక్కడ అతను ఉంటాడనమాట ఇండోర్ గేమ్స్ దగ్గర. ఈ రిసార్ట్ వాళ్ళు పెట్టారు ఒక అతను వచ్చి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్, మా ఫ్రెండ్సే కాదు కొంతమంది లీడ్స్ వచ్చిన వాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా ఆడాలి అలా ఆడాలని. ఇంకా అలా ఆడుతూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఫైనల్గా అందరూ ఒక్కొక్క ఛాన్స్ ఆడుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడే సెటిల్ అయ్యారు. తను ఉన్నాడు కదా చెక్స్, పవన్ అని,
తనైతే మార్నింగ్ నుంచి నైట్ దాకా, అంటే మార్నింగ్ ఎప్పుడైతే రీచ్ అయ్యామో 12-12:30 అప్పటి నుంచి నైట్ దాకా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వెళ్ళి ఆ బిలియార్డ్స్ దగ్గర ఆడుతూనే ఉన్నాడు. ఆ రోజు మొత్తం టైం మోస్ట్ ఆఫ్ ది టైం అంతా బిలియార్డ్స్లోనే గడిపేశాడు అతనైతే. శ్రీనివాస్ ఛాన్స్ వచ్చింది. తిను మా క్యూఏనే, అంటే మేము డెవలపర్స్ కదా, తను క్యూఏ కదా. సో ఇంకా మేము ఎక్కిరిస్తూ ఉంటాం అనమాట. నేను చందు ఇద్దరం ఉండేసరికి సో తను కూడా మా ఏజ్ గ్రూపే, ఇంకా అందుకని తను మాతోనే జాయిన్ అయ్యాడు. మేమిద్దరం ఆడుకున్నాం తనని. మేము ముగ్గురం మంచిగా ఆ రోజు ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇప్పుడు నేను నా టర్న్కి వచ్చాను. ఎలా ఆడాలనేది చందు చూపిస్తుంది అనమాట. ఇలా ఫిష్ని హోల్డ్ చేసి అక్కడ పెట్టి ఆడాలి, ఆర్ హ్యాండ్ మొత్తం ఓపెన్ చేసి అయినా ఆడొచ్చంట. ఇంకా అలా ఆడాలి అని చూపిస్తుంటే ఎక్కడ ఏ బాల్ కొట్టాలి అని చూపిస్తున్నారు. చెప్తుంటే ఊరికి అలా ఆడుతున్నాం. బాగా అంటే నాకు ఇక్కడికన్నా మోస్ట్లీ బస్లోనే బాగా ఎంజాయ్ చేసాం. అందరం బాగా అనిపించింది. అంటే బస్లో అప్పుడే అందరితో ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఇతను కూడా మా ఆఫీస్లో కొంచెం సీనియర్ లీడ్ టైప్ అనుకుంటా, మేనేజరు. తను వచ్చి చెప్తున్నారనమాట ఇలా ఆడాలి అని. ఇంకా అందరు ఆడుతున్నారు. ఎవరికి రాదు, అందరూ ఫస్ట్ టైమే మోస్ట్లీ. ఇంకా అదంతా ఆడేసేసాక అన్ని ఇండోర్ గేమ్స్ తర్వాత క్యారమ్స్ ఆడాము ఒక 3 or 4 టైమ్స్. అక్కడ కూడా ఒక సీనియర్ పరిచయం అయ్యారనమాట. తను కూడా పెద్ద ఆయనే. బాగా మాట్లాడారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. అండ్ మా లీడ్స్ వచ్చారు, ఏది ఐటీలో ఏది పర్సనల్గా తీసుకోవద్దు, అంతా వర్క్ టైంలోనే చేయండి అని బాగా సజెషన్స్ ఇస్తున్నారనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయింది. అంతా గేమ్స్ అంతా అయిపోయాక ఇంకా మేము లంచ్ దగ్గరికి వచ్చాము. లంచ్ బఫెట్లా పెట్టారు. సో ఇక్కడ అంతా పెట్టారనమాట, సలాడ్ టైప్. బాగుంది సలాడ్, నాకు నచ్చింది. అక్కడ బ్రౌన్గా కనిపిస్తుంది కదా, అది బ్రెడ్ అనమాట. బ్రెడ్ సలాడ్లో యాడ్ చేశారు. నాకు తెలుసు అది ఫ్రై చేశారు, అది కూడా బాగుంది, అదేమీ తీయగా లేదు. తర్వాత ఇంకా క్యారెట్, కీరా, ఆనియన్, బిర్యానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట బఫెట్లో. నేను షూట్ చేస్తున్నానని తను మార్నింగ్ రజిత మాతో డాన్స్ వేసింది, తను కూడా జూనియరే, తను పెడుతుంది అనమాట. ఇక్కడేమో పొడి, నెయ్యి, పొడి, ఇంకా పచ్చడి అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా మళ్ళీ నేను ఫస్ట్ నుంచి షూట్ చేస్తున్నాను అనమాట. అసలు ఏం పెట్టారని మొత్తం మళ్ళీ సరిగ్గా షూట్ చేశాను. సూప్ పెట్టారు, నాకు ఆ సూప్ అంతగా నచ్చలేదన్నమాట. అది తీయగా ఉంది. నాకు ఏదన్నా తీయగా తగిలితే అది హాట్ తినేటప్పుడు అంత నచ్చదు. స్వీట్ లానే తినాలనుకుంటా. స్వీట్ కార్న్ సూప్ పెట్టారు. స్వీట్ కార్న్ సూప్ బేసిక్గా స్వీట్గానే ఉంటుంది కానీ మరీ చాలా స్వీట్ అనిపించింది నాకైతే. సో ఇంకా అక్కడి నుంచి తర్వాత మొత్తం తినేసాక ఇంకా డెజర్ట్ దగ్గరికి వచ్చేసేసి డెజర్ట్ తిన్నాం. బట్ నేనైతే లాస్ట్లో తిన్నాను డెజర్ట్. ఇంకా నేను అంతా షూట్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ గులాబ్ జామ్, డెజర్ట్స్లో గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, ఇంకా పన్నీర్, బటర్ నాన్, బటర్ చికెన్. పన్నీర్ అన్నిటికన్నా టేస్టీగా నాకు అనిపించింది పన్నీర్, బెండకాయ, సంథింగ్ వంకాయ కూర, ఇంకా పెరుగు, మళ్ళీ ఫ్లేవర్డ్ రైస్, పాలకూర పప్పు, రైస్, ఇంకా సాంబార్, ఇవన్నీ పెట్టారనమాట. సాంబార్ కాకుండా ఇంక ఇక్కడికి వచ్చేసరికి పెరుగు, అప్పడాలు, టమాటో చట్నీ, పెరుగు, అప్పడాలు, ఇంతే. ఇంకా కొన్ని ఏవో ఐటమ్స్ ఉన్నాయి, అవి నేను మిస్ అయ్యాను. ముందు కొన్ని చూపించాను కదా, ఇవన్నీ అన్నమాట ఐటమ్స్. ఇవన్నీ ఫుల్గా తినేసాం. ఎవరికి కావాల్సినంత వాళ్ళు తినేసి ఎవరి టేబుల్ మీద వాళ్ళు కూర్చొని కాసేపు బాగా ముచ్చట్లు పెట్టుకున్నాం. మాకు ఈ రిసార్ట్లో బాగా పరిచయం అయింది వీళ్ళిద్దరు అనమాట, శ్రావణ్ గారు ఇంకా సుబ్బారెడ్డి గారు. వీళ్ళిద్దరూ క్యూఏ లీడ్స్. లీడ్ క్యూఏ అని మా ప్రాజెక్ట్ కాదు, వేరే ప్రాజెక్ట్. బట్ బాగా పరిచయం అయ్యారు, మాతోటే ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. లైక్ ఆఫీస్లో నేను మీమ్స్ చూసినప్పుడు చూస్తుంటాను అనమాట. ఆఫీస్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే మనకన్నా ఒక 5-6 years పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ అలా అనిపించింది అనమాట. ఇంక ఇదంతా మా టీం దగ్గరికి వచ్చాము. వీళ్ళందరూ శ్రీనివాస్ చెప్పాను కదా క్యూఏ, వీళ్ళందరూ క్యూఏలో చేస్తారు. మేము డెవలపర్స్ అనమాట. డెవలపర్స్లో వచ్చింది
ఒక 3 మెంబర్స్ నేను, చందు, శివ గారు వచ్చాము. ఇంకా తర్వాత ఫోటో దిగుదాం అనుకొని ఫోటో దిగామన్నమాట. తర్వాత ఇంకా బౌలింగ్ స్టార్ట్ చేశారు. ఈ బౌలింగ్ పిచ్ ఉన్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇక్కడైతే. ఆ బౌలింగ్ దగ్గర అస్సలు గ్యాప్ లేదు. ఒక పక్క చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నా బౌలింగ్ ఆడే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఆ ఇండోర్ గేమ్స్ ఎక్కడైతే ఉందో ఈ బౌలింగ్ కూడా అక్కడే ఉంది. బట్ మార్నింగ్ ఆడనివ్వలేదు. అంటే మేబీ ఆడనిచ్చారేమోగా, అంటే ఎవరు వెళ్ళలేదు మార్నింగ్. ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే స్టార్ట్ చేశారు ఈ బౌలింగ్ దగ్గర అందరూ. ఇంకా అది కంటిన్యూగా జరుగుతూనే ఉందన్నమాట, అసలు నాన్ స్టాప్గా. లంచ్ చేశాక కొంతమంది మళ్ళీ ఇతను మా డెలివరీ హెడ్ అనమాట, స్టీవ్ అని. చాలా చాలా అంటే చాలా బాగా ఇంట్రాక్షన్ జరిగింది. తిను రీసెంట్గానే, అంటే రీసెంట్ అంటే నాకన్నా ఒక 3 మంత్స్ ముందు జాయిన్ అయ్యారు. ఇంకా అదంతా అయిపోయాక చిన్న యాక్టివిటీస్ లాగా అందరితో కొంచెం ఇంటరాక్షన్ కోసం, అందరికీ ఎంగేజ్ చేయడం కోసం యాక్టివిటీ పెట్టారు, మ్యూజికల్ చైర్స్. ఆ మ్యూజికల్ చైర్స్లో జనీష్ అనే ఒక అతను గెలిచారు. బట్ అది చీటింగ్ అనమాట. సో రజిత, జనీష్, బేసిక్గా రజిత మేబీ ఎవరు గెలిచేవాళ్ళు, బట్ జనీష్ చీట్ చేసి గెలిచారు. అది జస్ట్ ఫర్ ఫన్ లాగా ఆడారు. ఇంకా తర్వాత ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు అనమాట. అసలు మెయిన్ కామెడీ ఏంటంటే ఈ టగ్ ఆఫ్ వార్లో ఇతను రఫుల్ అనమాట. తను 7 feet ఉంటారు. 7 feet, లేడీస్ అందరు ఒక సైడ్, జెంట్స్ అందరు ఒక సైడ్ లాగా. ఒక్కడు మాకు సపోర్ట్. లేడీస్ అందరూ బేసిక్గా జెంట్స్ ఎక్కువ వచ్చారు లేడీస్ కన్నా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జెంట్స్ అందరు ఒక సైడ్, లేడీస్ అందరు ఒక సైడ్ లాగా బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఫస్ట్ టైం ఆడినప్పుడు, అసలు టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు, కొంతమంది అటున్నారనమాట. అసలు ఇక్కడైతే ఎంత కామెడీ జరిగిందంటే ఆ రోప్ అనేది అసలు టైట్గా లేదనమాట, చాలా లూజ్గా ఉంది. సో ఫస్ట్ టైం లాగినప్పుడు ఏంటంటే అటు వాళ్ళు పడిపోయారు, ఇటు మేము పడిపోయాం. సో మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్క్ చేస్తున్నారనమాట, మధ్యలో ప్యాచ్ వర్క్ చేశారు. బట్ ఇప్పుడు కూడా అంతే జరిగింది. లాగిన వాళ్ళు గట్టిగా లాగిన సైడ్ పడ్డారు, మా సైడ్ కొంతమందే పడ్డారు, అటు సైడ్ ఏమో తక్కువ మంది, అటు సైడ్ ఎక్కువ మంది పడ్డారు. అంటే అది ముందే తెగిపోయింది కాబట్టి సో జాగ్రత్తగా ఉన్నాం. ఈ ఫస్ట్లో ఉన్న ఒక 4-5 అయితే పడ్డారు. ఇది ఫస్ట్ క్లిప్ అనమాట. బేసిక్గా ఇది ఫస్ట్ జరిగింది. అందరం పడ్డాం అనమాట, వాళ్ళు పడ్డారు, మేము పడ్డాం. తర్వాత ఇంకా రోప్ తోటే జంప్ ఇన్, జంప్ అవుట్, ఇన్ అవుట్ లాగా, లైక్ రోప్ అట్టు పెట్టి ఇన్ అవుట్ లాగా ఆడారు. ఇది బేసిక్గా కాన్సన్ట్రేషన్ కోసం, ఫోకస్ ఎక్కువ ఎవరైతే బాగా వింటారో ఆ ఫోకస్ కోసం ఆడినట్టు. ఇంకా తర్వాత అక్కడ అందులో అమీనా గెలిచింది. అమీనా అంటే మాతో బస్లో డ్యాన్స్ వేసింది. తర్వాత ఇంకా మమ్మల్ని డ్యాన్స్ వేయమంటే ఇంకా మేము నిల్చొని డ్యాన్స్ వేస్తాం.
అలా అలా ఎంజాయ్ చేసి 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 ఫోటో సెషన్ కూడా అయిపోయాక మళ్ళీ జనాలు బౌలింగ్ దగ్గరికి వెళ్ళారు. అంటే పర్సనల్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. మమ్మల్ని రమ్మన్నారు మా మేనేజర్స్ వీళ్ళు. బట్ మాకు మా బస్లోనే ఎంజాయ్గా ఉంది. అండ్ బస్ అయితే మాకు ఆఫీస్ దగ్గరే నేను ఉండే పీజీ కూడా. సో ఇంకా అలా పాడుకుంటూ పాటలు పాడుకుంటూ నేను చందు శ్రీనివాస్ అయితే ఇక్కడ పాట పాడుకుంటూ వెళ్తున్నా. అది కూడా నేను రాగా పెడతాను వాయిస్. అలా పాడుకుంటూ బయటకు వస్తూ ఉన్నాం అనమాట. బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ది బెస్ట్ అనుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ టైం అనమాట నా ఈ 3 years ఆఫ్ ఐటీ లైఫ్లో నేను ఫస్ట్ టైం అనమాట టీమ్ అవుటింగ్ వెళ్ళింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ కొంచెం సేపు బోర్ కొట్టింది అనమాట ఇండోర్ గేమ్స్ టైంలో. అప్పుడు ఇంకా లాస్ట్లో క్యారమ్స్ ఆడే దగ్గర బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ అందరికీ సెండ్ ఆఫ్ టైం అనమాట. వెయిట్ చేస్తున్నాం లోపల వాళ్ళు వచ్చేదాకా. అంటే మేము బస్సులో వెళ్ళాలి కదా. ఇక్కడ పర్సనల్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరూ వెళ్తున్నారనమాట. ఇది ఎంట్రన్స్ గ్రాండ్ ఎరీనాకి. ఇక్కడ హైలైట్ ఆఫ్ ది అవుటింగ్ అంటే ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా సెంథిల్ గారు అనమాట. ఈయన అప్పారావు గారిది హైలైట్ అంతా అక్కడ అవుటింగ్. ఆయన రాజశేఖర్ గారని ఆయన కూడా హైరింగ్ మేనేజర్ అనమాట ఇక్కడ హెచ్ఆర్. సో ఇంక ఇక్కడ అందరం వెయిట్ చేసి అంటే సక్సెస్ఫుల్లీ ఒక వ్లాగ్ కంప్లీట్. ఇంకా మా ఆఫీస్ వచ్చేసింది. ఇంకా అందరం దిగిపోతున్నాం అన్నమాట. అంటే కొంచెం బాధగా మళ్ళీ మండే వచ్చేసింది రేపటి నుంచి వర్క్. బట్ నెక్స్ట్ డే మాకు కొంచెం టౌన్ హాల్ మీటింగ్ ఉంది. మళ్ళీ జనాలు అందరు కలుస్తారు. మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ మండే తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం. మళ్ళీ నెక్స్ట్ టౌన్ హాల్ మీటింగ్ దాకా నెక్స్ట్ టీమ్ అవుటింగ్ దాకా అలా వెయిట్ చేస్తూ అందరం సెండ్ ఆఫ్ చెప్పుకున్నాము. ఇది మా ఆఫీస్ అనమాట. స్ట్రాటస్ టెక్ అని మా ఆఫీస్. ఇవి మేము తీసుకున్న పిక్చర్స్ అనమాట. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వ్లాగ్స్, మినీ వ్లాగ్స్ అన్నీ నేను చేస్తూ ఉంటానన్నమాట. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ, మోస్ట్లీ నేను కూడా వర్క్ చేస్తున్నాను కదా, సో కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ నియర్ టు 1000K ఉంది. మీరు అందరూ చూసిన వాళ్ళందరూ అలా సబ్స్క్రైబ్ చేస్తే నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది అన్నమాట వీడియోస్ చేయడానికి.